హాయ్ అండి. పిల్లలకి, హస్బెండ్‌కి బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇక ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేటప్పటికి దోస వేశాను. బీట్రూట్ దోస వేశాను. దాంట్లోకి పల్లి చట్నీ చేశాను. పిల్లలు అది తినేసేలోపు నేనైతే లంచ్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఈవెన్ ఈ రోజు హస్బెండ్‌కి కూడా ప్యాక్ చేయాలి. ఈ రోజు అయితే రైస్ పెట్టేసేసి దొండకాయ ఫ్రై చేశానండి. ఫర్ ద ఫస్ట్ టైము కేజీ దొండకాయలు తెస్తే ఒక్క కాయ కూడా పాడవకుండా ఉంది. కానీ కోయడానికి మాత్రం ఎంత టైం పట్టిందో. 1 కేజీ ఫ్రై చేస్తే జస్ట్ హస్బెండ్ కి, పిల్లలకి బాక్సుల్లోకి వచ్చి నాకు చాలా కొంచెం కర్రీ ఉంది అంతే. ఈవెన్ కర్రీ చేయడానికి కూడా ఎంత టైం పట్టిద్దో కదండి దొండకాయ తినడానికి బాగుండిద్ది, కానీ కటింగ్, కుకింగ్ రెండు టైం టేకింగే. ఇక పిల్లలైతే కర్డ్ రైస్ ఇంటికి వచ్చి తింటామంటున్నారు, అందుకని వాళ్ళకి పెట్టలేదు. హస్బెండ్ వరకు ప్యాక్ చేసేసాను. పిల్లలు చాలా రోజుల నుంచి పాస్తా అడుగుతున్నారు, ట్రై చేయాలి ఈ రోజు ఈవినింగ్ కి స్నాక్స్ కన్నా. ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూజ రూమ్ క్లీన్ చేసేసుకొని పూజ అయితే ఫినిష్ అయిపోయింది. కార్తీక మాసం, శ్రావణ మాసం అంటే నాకైతే చాలా స్పెషల్. ప్రతిరోజు పూజ చేయాలనిపిస్తది. ఇక ఈ మాసం అంతా సాయంత్రం పూట ఇంటి ముందు దీపాలు అయితే పెడతాను. ఇంతకీ ఈ రోజు మీ కిడ్స్ కి ఏం ప్యాక్ చేశారో కమెంట్ చేయండి. ఓం నమ శివాయ.